స్తోత్రవేసి ప్రేమిందని బిడ్డారా క్రీస్తునామమున సమాధానం కలుగును గాక. ఆమె నేను ఈ అభిషేక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని వెళ్ళొచ్చున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటలు మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశ్రయించి విశ్వాసంలో ఆత్మీయం మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా 61. గరువు బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మరి ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమని తెలియజేస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ మన మీద ఉదయిస్తుందని మనం తెలియబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ మన మీద మనం ఎలా ఉంటే మనం ఎలా నడుచుకుంటే మన మీద ఉదయిస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించే వారిగా ఉండి ఆయన విశ్వాసం చూపేవారిగా ఉండి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండి ఆయన ఆరాధించే వారిగా ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ మన మీద ఉదయిస్తారని తెలియజేస్తున్నాము. కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి, వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేస్తే ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులైతే స్వస్థపరచండి. జనం ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారు వారిని ఆశ్రయించండి. అనేక పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. మరి ఎంతమంది సేవకులను సంఘాలను కలిసి కాపాడి మణిపూర్ గురించి ప్రార్థిస్తూ వారిని సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తూ వారిని కూడా సమాధానపరచండి. యేసునామమున వచ్చినాం తండ్రి, ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.